నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ఇటీవల జరిగిన గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ దేని గురించి? బయోటెక్నాలజీలో భారత్ సాధించిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై ప్రతి సంవత్సరం ఈ గ్లోబల్ బయో ఇండియా సదస్సు జరుగుతూ ఉంటుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో సెప్టెంబర్ 12 నుంచి 14 మధ్య 4వ వార్షిక సదస్సు జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా ఏటా ఈ సదస్సు నిర్వహిస్తాయి. ఇక మొదటిది చంద్రయాన్ 4 వీనస్ మిషన్ కు కేంద్రం ఆమోదం. చంద్రునిపై మరోసారి పరిశోధనలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయాన్ 4 మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీనస్, శుక్రుడిపై పరిశోధనల కోసం ప్రతిపాదన వీనస్ ఆర్బిటార్ మిషన్ కు కూడా ఓకే చెప్పింది. చంద్రయాన్ 4 కు 2104.06 కోట్లు, వీనస్ ఆర్బిటార్ మిషన్ కు 1236 కోట్లు కేటాయించింది. ఇక రెండవది 69 మిలియన్లకు చేరిన అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారుల సంఖ్య. కేంద్రం 2015లో ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజనకు ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా అది 6.9 కోట్లకు చేరింది. దీంతో కార్పస్ విలువ 35,149 కోట్లకు చేరింది. ఈ స్కీమ్ కింద 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు 1,000 నుంచి 5,000 వరకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది. ఒకవేళ లబ్ధిదారు మరణిస్తే ఆ పెన్షన్ వారి భాగస్వామికి దక్కుతుంది. ఇక మూడవది పీఎం ఆశా స్కీమ్ను పొడిగించిన కేంద్రం. రైతుల కోసం అమలు చేసిన పీఎం ఆశా స్కీమ్ను కేంద్రం పొడిగించింది. పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తూ రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్రం ఈ స్కీమ్ తెచ్చింది. ఈ పీఎం ఆశా కింద ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్, ప్రైస్ సపోర్ట్ స్కీమ్, ప్రైస్ స్టెబిలైజేషన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనే 4 రకాల స్కీమ్స్ ఉంటాయి. ఇక నాలుగవది భారత సొంత స్పేస్ స్టేషన్ కోసం సన్నాహాలు. భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో మన దేశానికి సొంతంగా ఓ స్పేస్ స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2035 నాటికి ఈ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది. ఇక ఐదవది బయో రైడ్ స్కీమ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ స్కీమ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కోసం 9,197 కోట్లను కేటాయించింది. బయోటెక్నాలజీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ స్కీమ్ ను తెచ్చింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: 2026లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.